ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామంలో మనము తిరిగి గ్రంథ ధ్యానాలలో కీర్తనల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ యొక్క సమయంలో కీర్తన 2వ కీర్తన 3వ చరణానికి మనం వచ్చాం. ఈ యొక్క కీర్తన దావీదు మహారాజు రచించినటువంటి కీర్తన. యేసు ప్రభు వారు ఈ లోకానికి ఆయన రాకముందే ప్రవచన వాక్కులచే పలకబడినటువంటి మాటలు ఇందులో పొందుపరచబడి ఉన్నాయి. ఈ దినాన మనము ఈ కీర్తనను 3వ చరణాన్ని 2వ కీర్తన 3వ చరణాన్ని మనం చదువుకొని మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ రాయబడినటువంటి మాటలలో భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలబడి ఉన్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఇక్కడ రాయబడినటువంటి మాటలలో విరోధ భావము కలిగినటువంటి వారుగా ఉన్నారు. వీళ్ళు తిరుగుబాటు చేసేటువంటి వారుగా కనిపిస్తూ ఉన్నారు. ఎవరికి అని అంటే దేవునికి, దేవుని మరి ఆయన యొక్క అభిషిక్తునికి, అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి తన దాసునికి విరోధముగా వాళ్ళు మరి ఏకీభవిస్తున్నట్లుగా వాళ్ళంతా కూడా ఏకమై విరోధ భావంతో మరి తిరగబడటానికి నిలబడినటువంటి వారుగా ఉన్నారు. ఈ విరోధము అనేది, తిరుగుబాటు అనేది మరి దేవునికి వ్యతిరేకముగా చేస్తున్నటువంటి వారుగా మనం వాడు చూస్తూ ఉన్నాం. బైబిల్లో ఆయా సందర్భాలలో చూసినప్పుడు తిరగబడము అనేది, విరోధం అనేది దేవుని యొక్క బిడ్డల యొక్క లక్షణములు కాదు, కానీ దేవునికి వ్యతిరేకముగా విరోధంగా పనిచేసేటువంటి వాడు సాతాను, అపవాది. బైబిల్లో మనం చూసినప్పుడు 78వ కీర్తనలో మరి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి కానానికి ప్రభు తీసుకువెళ్తున్నప్పుడు వాళ్ళ మార్గ మధ్యంలో వాళ్ళు ప్రవర్తించినటువంటి ప్రవర్తన ఏ విధంగా ఉన్నది అని చూసినప్పుడు అక్కడ 78వ కీర్తన 17వ చరణంలో ఆయనలో వారు ఆయనకు విరోధంగా ఇంకను పాపము చేయుచూనే వచ్చిరి, అడవిలో మహోన్నతుని మీద తిరగబడిరి అనే మాట రాయబడి. దేవుడు వాళ్లకు ఆయన మరి పితరులతో వాగ్దానం చేసినట్లుగా వారిని శుద్ధీకరించి పరిశుద్ధపరుచుకొని తన బిడ్డలుగా ఆయన చేసుకొని ఆయన పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వతంత్రింపచేసి వారిని ఆస్వాదించడానికి ప్రభు ఇష్టపడినప్పుడు వాళ్ళు ఆ మార్గ మధ్యములో వాళ్ళు మరి నడుస్తూ ఉన్నప్పుడు ఆ ఊరు, ఆ గ్రామము, ఆ దేశముల గుండా వెళ్తున్నప్పుడు వాళ్ళ యొక్క ఆచారాలు, వాళ్ళ పద్ధతులకు వాళ్ళు మరి ఆకర్షించబడి వాళ్ళు ఆ యొక్క అలవాట్లు నేర్చుకోవటానికి ప్రభుకు వ్యతిరేకముగా ఎగనిస్ట్గా వాళ్ళు తిరగబడటానికి వారు అలవాటైనటువంటి వారుగా కనిపిస్తున్నారు. అందుకని ప్రభు వాళ్ళని అన్ని విధాలుగా సరిచేయటానికి, ఆ విరోధ భావము అనేది వాళ్ళలో లేకుండా ఉండటానికి అనేక సందర్భాలలో వారిని హెచ్చరించటం, గద్దించటం, తిరిగి వారిని సరిచేయటానికి ప్రభు ఇష్టపడ్డారు. 19వ చరణంలో చూసినప్పుడు అరణ్యంలో ఆయన మాకు భోజనము సిద్ధపరచగలడా అని దేవునికి విరోధంగా మాట్లాడేటువంటి వారుగా, వాళ్ళు చేసే పనులు, అపరాధములు, పాపములు దేవునికి విరోధులుగా మార్చబడ్డారు. దేవుడు వాళ్ళ పక్క మేలు చేస్తున్నప్పటికీ కూడా
వారు మరి దేవునికి విరోధముగా మాట్లాడడము అనేది వాళ్ళల్లో అలాగా అలవాటు చేసుకున్నటువంటి వారుగా అలవాటుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నట్టుగా కనిపిస్తుంది. కనుక దేవునికి విరోధముగా ఉండి దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి ఆయన సేవకు విరుద్ధంగా ఉండి వాళ్ళు ఏమీ కూడా చేయలేరు అనేది బైబిల్లో ఉన్నటువంటి దేవుని వాక్యం. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 24వ వచనంలో యెహోవాకు విరోధముగా మనము పాపము చేసితిమి, వారు ఆయన మార్గములలో నడవనొల్లకపోయిరి, ఆయన ఉపదేశమును వారు అంగీకరించకపోయిరి, యాకోబును దోపు సొమ్ము మరి అప్పగించిన వాడును, దోచుకున్న వారికి ఇశ్రాయేలును అప్పగించిన వాడును యెహోవాయే కదా అన్నట్టుగా ఇక్కడ మరి ఇశ్రాయేలు ప్రజలు విరుద్ధంగా ఉన్నటువంటి వారిని వారి యొక్క అన్నీ కూడా దేవుడు వారికి స్వాధీనపరిచినట్లుగా. అంత మాత్రమే కాకుండా యెషయా గ్రంథం 54:17 అంటాడు, నీకు విరుద్ధముగా రూపింపబడిన ఈ ఆయుధము కూడా వర్ధిల్లదు, న్యాయ విమర్శల్లోనూ దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నిరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్యము, ఇదే యెహోవా వాక్కు. దేవునికి విరోధముగా దేవుని బిడ్డలకి విరోధముగా ఏది చేసినా కూడా అది నిలవజాలదు అని సామెతల గ్రంథంలో కూడా 21వ అధ్యాయం 30వ వచనం చూసినప్పుడు యెహోవాకు విరోధమైనటువంటి జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలవజాలదు. కనుక ఈ విరోధ భావము అనేది అపవాదికి సంబంధించినటువంటిది. అపవాది యొక్క మరి వాడి యొక్క ప్రవర్తన ఎప్పుడు కూడా దేవునికి దేవుని యొక్క వాక్యానికి విరోధమే. అందుకని మనము అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండటానికి మరి ప్రభు మనల్ని జాగ్రత్త పరుస్తూ ఉంటాడు. యేసు ప్రభు యొక్క కాలంలో కూడా మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనంలో కూడా మరి మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడిన వానికి పాపక్షమాపణ కలుగును కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడబోరు వారికి ఈయన ఈ యుగమందైనను రాబోయే యుగమందైనను పాపక్షమాపణ లేదు. ఇప్పుడు కూడా మనము సమాధానంగా ఉండాలి, సమాధానపరిచేటువంటి వారుగా ఉండాలి. సమాధానపు మాటలే మనం మాట్లాడాలి, కానీ మన మాట వలన విరోధము అనేది పుట్టకూడదు. మనము విరోధ భావముతో వ్యతిరేకంగా ఏది కూడా చేయకూడదు. ఎప్పుడు కూడా మరి విరోధం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే గలతీ పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలలో శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును కనుక ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరు దేనిచ్చే నిశ్చయించుదురో వాటిని చేయకుందురు అని రాయబడింది. అంటే మనం ఈ విరోధ భావము అనేది శత్రువులను కాకుండా మన శరీరములోనే విరోధ భావం అనేది కలుగుతూ ఉన్నది అని అంటాడు. ఇప్పుడు మనము దాన్ని బట్టి ఏం చేయాలా అంటే ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు శరీర కార్యములు మీరు నెరవేర్చురు అని మాట రాయబడం. ఈ ఉదయం మరి ఈ యొక్క గ్రంథ ధ్యానాలలో మనము 3వ చరణంలో విరోధము అనేది ఎలాగా ప్రారంభించబడుతుంది, విరోధులు అనేది తిరుగుబాటు అనేది అది ఎవరి లక్షణాలు, అలాగనే మనలో ఉన్నటువంటి శరీరము కూడా మనకు విరోధంగా ఉన్నప్పుడు అది దేవుని కార్యాలకు దేవుని యొక్క సన్నిధికి విరోధంగా పనిచేస్తూ ఉంటుంది. కనుక ఈ మాటలను బట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి అలాంటి లక్షణాలు శరీరంలో కానీ అలాంటి మరి వ్యతిరేకతలు శత్రువుల వల్ల కానీ మనకు కలగకుండా ఉండాలి అని అంటే ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు
ఆ శరీర కార్యాలు, లోక కార్యాలకు మనం దూరంగా ఉంటాం. అలాగా బైబిల్లో అనేక మంది దేవునికి వ్యతిరేకముగా విరోధంగా మాట్లాడినటువంటి వారు, ప్రవర్తించినటువంటి వారు, అలాగనే భక్తుల యొక్క జీవితంలో విరోధముగా మరి రూపించబడినటువంటివి, వారికి విరోధముగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నప్పుడు వాటన్నిటిలో నుంచి ప్రభు యొక్క సహాయాన్ని పొందుకొని వాళ్ళందరూ కూడా అందులో తప్పించబడినటువంటి వారుగా కనిపిస్తున్నారు. కనుక ఈరోజు ఆ విరోధము అనేది లోకములో ఉన్నటువంటి మరి వాళ్ళు ఏలికలతో ఏకీభవించి దేవుని యొక్క ప్రజలకు, దేవుని బిడ్డలకు విరోధముగా వాళ్ళు లేచినటువంటి వారుగా, విరోధ భావంతో వాళ్ళు ప్రవర్తిస్తున్నట్లుగా. కనుక ఆయన బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మనము దేవుని బిడ్డలము అనేది లోకము ఎరగక ఉన్నది అని వాక్యం చెప్తుంది. ఈ మాటలను బట్టి మనం అన్ని విషయాల్లో కూడా మనం దేవుని బిడ్డలుగా సమాధానం కలిగి మనలో అలాంటివి ఏవి కూడా రాకుండా ప్రభు భద్రపరిచి, బలపరిచి, స్థిరపరిచినట్లుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, కృపలైనటువంటి మా దేవ, ఈరోజు విరోధము అనేది ప్రభా మనిషి జీవితంలో ఎంత ప్రమాదకరమైనటువంటిదిగా పనిచేస్తుందో, ఎంత నిన్ను దుఃఖపెడుతున్నదో, మీకు కోపం తెప్పించే విధముగా ప్రవర్తన జీవితాలు మారిపోతున్నాయో ఈ వాక్యం ద్వారా సెలవిచ్చారు. ఈ మాటలను బట్టి నాయన ఆ విరోధ భావం ఎవరు కలగకుండా ఆత్మానుసారంగా బిడ్డలు నడుచుకుంటూ ప్రభా బిడ్డలు బలపడి నీ అందు స్థిరపరచబడటానికి నిత్య జీవం వారసులుగా మార్చబడి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడు యేసు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ మాటలు వింటున్న బిడ్డలకును, ఈ మాటల ద్వారా బలపడుతూ తమ జీవితం సరి చేసుకున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.